మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు. అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగల రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందని గుర్తించారు. ఎఫ్ఐఆర్ లో 11 మంది పేర్లు నమోదయ్యాయి. మొరవినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్, పంజుగుల రోహిత్ రెడ్డి, శ్రావణ్ కుమార్, నమిత్ శర్మ, పుంజుగుల రితేష్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, సిల్వరి శరత్ కుమార్లతో పాటు ఒక మహిళపై కూడా కేసు నమోదైంది. బిజినెస్ ట్రిప్ కోసం తరచూ సిమ్లా వెళ్లి వస్తుంటారని నిందితుడు కౌశిక్ రవి చెప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచే కొకాయిన్ కొనుగోలు చేసినట్లుగా ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. బిఎన్ఎస్ 109 తో పాటు ఆర్మ్స్ యాక్ట్, ఎన్డీపీఎస్ 22 ఎక్సైజ్ యాక్ట్ కింద మోయినాబాద్ పిఎస్ లో కేసులు అయితే నమోదైంది. కంప్లీట్ కాపీలో కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. నిన్న రాత్రి 8 గంటల సమయంలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. క్లూస్ టీం, ఎంఆర్ఓ, నార్కోటిక్ అధికారుల సమక్షంలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ప్రదేశానికి పోలీసులు వెళ్లారు. అయితే ప్రెసెంట్ ఏదైతే డ్రగ్స్ పార్టీ జరిగిందో ఆ ఫామ్ హౌస్ దగ్గర మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి? ఇంతవరకు కూడా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్టులు నెగిటివ్ వచ్చింది అనుకున్నారు, కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పి. డీటెయిల్స్ ఏంటి? ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 11 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇందులో ఇంతకు ముందు వరకు 5గురికి డ్రగ్స్ పాజిటివ్ అనేది రాగా ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందనే విషయం కన్ఫర్మ్ అయింది. రాత్రి అతనికి మొదటిసారిగా టెస్ట్ అనేది నిర్వహించినప్పుడు అప్పుడు డ్రగ్స్ నెగిటివ్ వచ్చింది. అయితే కొన్ని గంటల తర్వాత మరొకసారి పరీక్ష అనేది నిర్వహించినప్పుడు అతనికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తం 11 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళను మొదట ఫామ్ హౌస్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు రాత్రి. ఇక్కడ కొంతసేపు విచారణ చేసిన తర్వాత ఇవాళ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోర్టుకు సెలవులో ఉండటంతో ఆల్మోస్ట్ మనకైనటువంటి సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా కోర్టులోనే వీళ్ళను హాజరుపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ కోర్టుకు సెలవు ఉండటంతో జడ్జి నివాసం ఎదుట వాళ్ళను హాజరుపరిచే అవకాశం ఉంటుంది పూర్తి విచారణ తర్వాత. సో మరికొన్ని గంటల పాటు వీళ్ళను విచారణ చేస్తారు. అయితే వాస్తవానికి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే వీళ్ళను విచారణ చేస్తున్నారు అనే విషయాన్ని మొదట భావించినప్పటికీ కూడా ప్రస్తుతం వీళ్ళను మొయినాబాదు పిఎస్లో కూడా ఉంచలేదు, ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శంషాబాదు పిఎస్ లిమిట్స్ లేదా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్ళను విచారణ చేస్తున్న విషయమే తెలుస్తోంది. ప్రజెంట్ మనం ఒకసారి మొయినాబాదు పిఎస్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎటువంటి డ్రగ్స్కు సంబంధించినటువంటి నిందితులను తీసుకొచ్చి విచారణ చేస్తున్నటువంటి ఆనవాళ్లు ఏమాత్రం కనిపించట్లేదు. అందరినీ కూడా పోలీసులు ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఈ విచారణ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళను కోర్టులో జడ్జి నివాసం ఎదుట హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం 11 మంది యొక్క డ్రగ్స్ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్లు ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరిలో మొదటిగా అర్జున్ రెడ్డికి, కౌశిక్ రవికి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సో వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఐదుగురికి పాజిటివ్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ర్యాపిడ్ టెస్ట్లు అనేవి చేయడంతో 5గురికి పాజిటివ్ వచ్చింది. అనంతరం మరొకసారి పుట్టా మహేష్ కుమార్ సైతం అదే స్పాట్లో ఉన్నాడు కాబట్టి అతనికి మరొకసారి టెస్ట్ నిర్వహించాలన్న ఉద్దేశంతో పోలీసులు టెస్ట్ చేయగా అతనికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు కన్ఫర్మ్ చేశారు. అప్పటికప్పుడు వీళ్ళ యొక్క ఇటు యూరిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అనేవి కూడా సేకరించి ల్యాబ్కు తరలించారు. ఎర్రగడ్డ ల్యాబ్కు తీసుకెళ్లి అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తిగా ఆ కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా పోలీసులు తమ దగ్గర ఉంచుకొని ప్రస్తుతం పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో కౌశిక్ రవి యొక్క డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తుంది. స్పాట్లో 2 గ్రాముల కొకైన్ను ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ 2 గ్రాముల కొకైన్ను పైలట్ రోహిత్ రెడ్డి మిత్రుడు కౌశిక్ రెడ్డినే కౌశిక్ రవి తను ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. పార్టీలోకి అతను తీసుకొచ్చారు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం కౌశిక్ రవిని మరింత విచారణ చేస్తున్నారు. అతను గతంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి యొక్క
కొకైన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసేవాడు. అతని వెనకాల ఉన్నటువంటి మిగతా సబ్ పెడ్లర్స్గా ఎవరెవరు ఉన్నారు, ఎంతకాలం నుంచి రాజకీయ నేతలకు ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతోంది అన్న విషయాల మీద నార్కోటిక్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనం ఇటు నార్కోటిక్ పోలీసులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పూర్తి విచారణ తర్వాత ఇప్పటికే పుట్ట మహేష్ కుమార్కు సైతం తాము మరొకసారి అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఇందులో అనుమానాలు తలెత్తినాయన్న ఉద్దేశంతోనే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు పరీక్ష నిర్వహించడంతో అతనికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అతని కూడా ఇందులో దాంట్లో ఒక మహిళ కూడా ఉన్నారు ఆ పార్టీలో తెలుస్తుంది. ఆ మహిళ పేరైతే బయటకు రాలేదు. కాకపోతే ఇప్పటి వరకు వస్తున్నటువంటి లిస్ట్ ప్రకారం 5గురు కాదు 6గురికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారికి కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా టెస్టుల ప్రకారం? ఎస్, వాస్తవానికి ఇందులో 11 మంది పార్టిసిపేట్ చేసిన తర్వాత 6గురికి ఇప్పటికీ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని పోలీసులు నిర్ధారణ చేశారు. అంటే అఫీషియల్గా ఇప్పటికీ పోలీసులు ప్రకటించినటువంటి డ్రగ్స్ కన్స్యూమర్స్ పేర్లు ఇవి. అయితే మరికొంతమందికి వీళ్ళలో డ్రగ్స్ పాజిటివ్ అనేది ఇప్పటివరకు డ్రగ్స్ పాజిటివ్ అనేది రాలేదు. ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా రాత్రి ఉన్నటువంటి స్పాట్లో, ఈ డ్రగ్స్ పార్టీ జరిగినటువంటి స్పాట్లోనే వీళ్ళు ఉన్నారు. పైగా అక్కడ ఫైరింగ్ అనేది జరిగింది. రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి దగ్గర గన్ తీసుకొని ఈ పార్టీలో అటెండ్ అయిన నమీద్ శర్మ, ఆల్రెడీ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్లే. సో అతను గన్ తీసుకొని ఫైర్ చేశాడు, పోలీసులను భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, పోలీసుల మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి వీళ్ళని సైతం ఖచ్చితంగా ఆ కేసులు ఇప్పటికే ఆ సెక్షన్ల ప్రకారం కేసులు అనేవి నమోదు చేశారు. వీళ్ళందరినీ కూడా రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 2 గ్రాముల కొకైన్ అనేది దొరికింది కాబట్టి ఒక మేజర్ క్వాంటిటీ అనేది పట్టుబడింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలోనే కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపున కౌశిక్ రవి ఎవరైతే ఈ ఒక్క పార్టీకి డ్రగ్స్ను తీసుకురావడం జరిగిందో, కౌశిక్ రవి మిత్రురాలు ప్రియాంక రెడ్డి అనే విషయం తెలుస్తుంది. ఈ 11 మందిలో ఉన్నటువంటి ఏకైక మహిళ ప్రియాంక రెడ్డి అనే విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఆమెను ఈ పార్టీకి కౌశిక్ రవినే తీసుకొచ్చారు అనే విషయాన్ని కూడా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రత్నకుమార్, దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? నిన్న నెగిటివ్ అనుకున్నటువంటి పర్సన్స్ ఇవాళ మరొకసారి టెస్ట్ చేస్తే కనుక పాజిటివ్ వచ్చినటువంటి సందర్భం. ఈ రోజు పూర్తిగా అక్కడ చెక్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది. ఏదైతే మేము పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు డ్రగ్స్ కి సంబంధించి, అసలు ఫెడ్లర్స్ ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? వారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు? వీకెండ్ కావడంతో రాత్రి వీళ్ళందరూ విఎంఆర్ ఫామ్ హౌస్, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇది, ఆ ఫామ్ హౌస్లోనే పార్టీ అనేది చేసుకుంటూ ఉన్నారు. పలువురు టీడీపీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఈ పార్టీకి అటెండ్ అయ్యాడు, పైలట్ రోహిత్ రెడ్డి అటెండ్ అయ్యాడు. వీరితో పాటు వీరి మిత్రులైనటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన, ఢిల్లీకి సంబంధించిన రియల్టర్లు, బిజినెస్ మిత్రులందరూ కలిసి ఒక పార్టీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళకి రత్నకుమార్, రవి ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ ని సేకరిస్తున్నారు? అది సిమ్లా దగ్గర నుంచి కావచ్చు, వేరే చోట నుంచి కావచ్చు, తానే తీసుకొచ్చానని చెప్పి అంగీకరించారని చెప్తున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుందని ఏమైనా ఇన్ఫర్మేషన్ అయినా బయటకు వచ్చిందా? ఎస్, ఇప్పుడు ఇదే విషయాల మీదే ప్రస్తుతం విచారణ అనేది జరుగుతోంది. పోలీసులు ఎప్పుడైతే మొయినాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఇమీడియట్గా ఆ ఫామ్ హౌస్ మీద అటాక్ చేసిన తర్వాత, రైడ్స్ అనేవి నిర్వహించిన తర్వాత వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ప్రాథమిక విచారణ చేసినప్పుడు కౌశిక్ రవినే వీళ్ళకు ఇక్కడ డ్రగ్స్ను సప్లై చేశాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అతని మీద ప్రధానంగా దృష్టి సారించారు. సో వీళ్ళందరూ కూడా కన్స్యూమర్స్గా ఉన్నారు. ఇప్పుడు అతను దీన్ని రవాణా చేసినటువంటి పెడ్లర్గా ఉన్నాడు. కాబట్టి అతనికి ఇటు బిజినెస్ ట్రిప్పుల మీద వెళ్ళి సిమ్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవాడా, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాలను కూడా ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. దీని మీద ఒక క్లారిటీ అనేది మరికొన్ని గంటల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పూర్తి విచారణ అనేది ముగిసిన తర్వాత వీళ్ళను జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇది తెలంగాణకు సంబంధించి, ఇక ఏపీకి సంబంధించి కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేరు కూడా పాజిటివ్ లిస్ట్ లో మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.